friends, good morning. Today is 15th of December 2023. Time is around 8:41. We are at Mangamarapeta beach, Vizag. Today's we saw this. Lot of boats, fishing activities are there. We can see in the sea. అక్కడైతే చూసారా చాలా మంది ఉన్నారు. ఒక బోట్లో చాలా క్రౌడ్ ఉంది. చూసారా చాలా క్రౌడ్ ఉంది. ఇక్కడ ఒక బోట్ రెడీ అవుతుంది వెళ్ళడానికి ఫిషింగ్కి. నైస్ వ్యూ కదా. ఫిషింగ్కి వెళ్తున్నారు, మళ్ళీ వెళ్ళి ఫిష్లు తీసుకొస్తారు. కార్తీక మాసం కూడా అయిపోవడం వల్ల ఎవరైతే నాన్ వెజ్ తింటారో ఎక్కువ వాళ్ళు కూడా ఎక్కువ కన్జంప్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. యాక్చువల్గా ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం అయితే ఎవరు పడితే వాళ్ళకి ఏదేదో రోగాలు వస్తాయి. అలా చూసుకున్నప్పుడు నాన్ వెజ్ తినాలి అన్న వాళ్ళకి ద బెస్ట్ ఆప్షన్ ఈజ్ ఫిష్. అది కూడా ఫ్రెష్ ఫిష్ దొరికినప్పుడు దానికి మించిన ఆల్టర్నేటివ్ ఇంకేం ఉండదు. వెరైటీ ఆఫ్ ఫిష్ అయితే ఇక్కడ బాగా దొరుకుతుంది ఈ యొక్క సీలో. సో బెస్ట్ ఏంటంటే పిల్లలకైనా సరే పెద్దవాళ్ళకైనా సరే ఇలాంటి ప్లేసులకు వచ్చి కొంచెం టైం పట్టినా కానీ తీసుకొని వెళ్ళడం బెటర్. తీసుకొస్తే ఫ్రెష్గా మీరు తీసుకెళ్ళి మీరు పిల్లలకి మంచి ఫుడ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు అన్నమాట. చిన్నప్పుడు హాస్పిటల్స్ ఊరికి ఒకటే ఉండేది, పెద్ద ఆసుపత్రి అని చెప్పి. ఇప్పుడు గల్లీకి పొట్టకు ఆసుపత్రి ఉంది. సో దాన్ని బట్టి మీకు చూసినట్టయితే డెవలప్మెంట్తో పాటు రోగాలు పెరుగుతున్నాయి, హాస్పిటల్ పెరుగుతున్నాయి, హాస్పిటల్ ఖర్చులు పెరుగుతున్నాయి. సో దానివల్ల అవన్నీ ఎందుకంటే బికాస్ వీఆర్ ఎంత జాగ్రత్త తీసుకున్నా అడల్టరేషన్ అనేది ఫుడ్లో జరుగుతుంది, టేస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం వల్ల. సో అది వీలైనంత వరకు తగ్గించాలి మనం బయట ఫుడ్ తినడం, అడల్టరేట్ ఫుడ్, తర్వాత కలర్ఫుల్ ఫుడ్ తినడం అనేది. బట్ ఎప్పుడన్నా ఒకసారి ఓకే. అదర్ దెన్ దట్ ఇలాంటి మంచి ఫిష్ తినడం అనేది అలవాటు చేసుకోవాలి. ఇది బీచ్లో దృశ్యాలు. ఈరోజు అయిపోయినాయి ఆల్మోస్ట్, ఫిష్లు ఏం లేవు. ఇప్పుడు ఇక్కడ ఏదో వచ్చింది అంతే, తప్ప ఇంకేం లేదు. ఇదే ఫిష్. సో అది ఫ్రెండ్స్ ఈరోజు యొక్క దృశ్యాలు. చూసారా పొగలు వదులుతుంటారు బాగా, మామూలుగా వదలరు పొగలు. ఆడ పొగలు అక్కడక్కడ వస్తున్నాయి. సో అది ఈరోజు బీచ్లో దృశ్యాలు. ఆల్ లేడీస్, కానీ సేల్స్లో మాత్రం ఆల్మోస్ట్ అందరూ కూడా లేడీస్ ఉన్నారు. ఎవరిని అమ్మ క్రాబ్స్ చాలా వచ్చాయి క్రాబ్స్.